ముకుంద జ్యువెలరీ రిపబ్లిక్ సేల్. బిఏపై ఫ్లాట్ 10% ఆఫ్, మేకింగ్ ఛార్జెస్ లేవు. డైమండ్స్, గోల్డ్, సిల్వర్ ఇప్పుడే రండి. మెగా కుటుంబం నుంచి వరుస శుభవార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు మెగా హీరోల సినిమాలు వరుసగా విజయాలను నమోదు చేస్తుండగా, మరోవైపు కుటుంబంలో శుభకార్యాల సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన ఓజీ చిత్రం ఘన విజయం సాధించగా, చిరంజీవి తాజా సినిమా మనశంకర వరప్రసాద్ గారు కూడా మంచి స్పందనతో సక్సెస్ అయింది. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్కు చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి సూపర్ హిట్లు రావడంతో మెగా అభిమానుల్లో ఆనందోత్సాహాలు రెట్టింపయ్యాయి. ఇదిలా ఉండగానే రామ్ చరణ్ అభిమానులకు మరో శుభవార్త వినిపించింది. రామ్ చరణ్ భార్య ఉపాసన గర్భవతి అనే విషయం ఇప్పటికే మనందరికీ తెలుసు. అయితే ఆమె డెలివరీ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సినీ వర్గాల్లో తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఉపాసనకు జనవరి 31న డెలివరీ జరగనుందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కొణిదెల కుటుంబంలో సందడి మొదలైనట్లు సమాచారం. ఉపాసనకి ట్విన్స్ పుట్టబోతున్నారని ఇప్పటికే కన్ఫర్మ్ కావడంతో అందరిలో ఒక విధమైన ఆసక్తి నెలకొంది. ప్రెగ్నెన్సీ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు ఉపాసన. సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ వారి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. డెలివరీ డేట్ సమీపిస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ కీలక సమయంలో రామ్ చరణ్ తన భార్యకు పూర్తి మద్దతుగా నిలుస్తున్నారని సమాచారం. షూటింగ్కు తాత్కాలిక విరామం ఇచ్చి ఉపాసనతోనూ ఎక్కువ సమయం గడుపుతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఉపాసనకు ట్విన్స్ పుట్టబోతున్నారనే ప్రచారం కూడా హల్చల్ చేస్తోంది. అయితే ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే డెలివరీ వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటికే రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఒక పాప ఉన్న సంగతి తెలిసిందే. గతంలో చిరంజీవి ఒక కార్యక్రమంలో సరదాగా మాట్లాడుతూ తన ఇల్లు మొత్తం అమ్మాయిలతో నిండిపోయిందని, రామ్ చరణ్కు ఒక వారసుడు కావాలని వ్యాఖ్యానించిన వీడియో అప్పట్లో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగా కుటుంబంలోకి వారసుడు వస్తున్నాడా అని ఫ్యాన్స్లో ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా మరికొద్ది రోజుల్లోనే కొణిదెల కుటుంబంలో మరో కొత్త అతిథి రానుండటం మాత్రం ఖాయం. ఈ శుభవార్తతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.